మొదటి ఈ వీధిలో ఈ లైన్లో ఈ రీతిగా జరిగేటటువంటి కూడిక ఇది మొదటిది. ఇక ఈ రీతిగానే ఈ వీధిలో కూడా ఇప్పటి వరకు మనము 1, 2, 3 లెక్కేసుకున్నాం. 3తో పాటు అదొకటి 4, దానితో పాటు ఇదొకటి 5. ఇక ఆ పక్కకు కూడా వెళ్ళామంటే 6 లైన్లు మనవే. ఈ రీతిగా మరి ప్రతి వారము క్రమం తప్పకుండా ఎక్కడో చోట కార్యక్రమాలు నిర్వహించుదాం. మనమందరము కలిసి ప్రభువును ఏ ఇంటి దగ్గర జరిగినా అన్నిండ్లు మనవే, అంతేనా కాదా? మీకు ఎక్కడి నుండో ఒక సైడ్ నుండి కనెక్షన్ ఉంటుంది. అన్నో అక్కో చెల్లో అత్తో మామో ఏదో ఒక రకంగా అందరూ మన వాళ్ళే. ఎక్కడ ప్రార్థన శబ్దం వినబడినా పరిగెత్తుకుంటూ వచ్చి వాక్యం విని వెళ్ళిపోవాలా. మరికొద్ది రోజులైతే ఈ వాక్యం కరువైపోతుంది. ఇప్పుడు ఎంత ఎక్కువగా కనబడుతుందో, ఎక్కువగా మనకు దొరుకుతుందో అంత తక్కువైపోయేటటువంటి రోజులు రాబోతున్నాయి. అందుకే కొన్నిసార్లు మనకు అవకాశాలు లేకుండా మనమే అవకాశాలు కల్పించుకొని మరి కొన్ని కూడికలు మనం నిర్వహిస్తూ ఉన్నాం, మీటింగ్స్ పెడతా ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఏమన్నా విశేషం ఉందాక? ఓకే, వాళ్ళ ఆలోచన మేరకు ఇంట్లో చిన్న కూడిక పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నిన్నటి దినమున్న వారు వచ్చి తెలియపరిచారు. మరి ఆదివారం కనుక అందరు ఇంటి దగ్గర ఉంటారు. మేము కూడా మరి వారు ముందుగా చెప్పినందున మరి వేరే ప్రోగ్రాములు అవి పోస్ట్ పోన్ చేసుకొని ఇది జరిగించుదామనే ఉద్దేశంతో మరి ఓకే చెప్పాం. యవనస్తులు కూడా ముందుగా వచ్చి మరి నాకు తెలిసి ఏదో ఇంట్లో గబగబా పెట్టేసి ఆమెనందాం అనుకున్నారు కదా చిన్నగా. అవునా? సంతోషం. 10 మందికి సువార్త ప్రకటిస్తే, దేవుని వాక్యం వినిపిస్తే అంతకంటే గొప్ప దీవెన మనకు లేదండి. మరి చాలా చక్కటి కార్యక్రమము ఈ కాలనీలో మొదటిగా జరిగించడం, దేవుడి రీతిగా మీ కుటుంబాన్ని వాడుకోవడం చాలా సంతోషం. ఇటు స్థితి మరి కాలనీలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ వీధి స్వార్థ కూడికల్లో మనం ఒక టాపిక్ మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక అంశం మీద, దేవుడు అన్యాయస్తుడు కాదు. మరొకసారి రెఫరెన్స్ ఆ లేఖన భాగం చదువుకొని మనం ముందుకెళ్దాం. తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఇది మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కొద్ది నిమిషములు దేవుని మాటలు వినండి. ఇంకా రావాల్సిన వారందరూ కూడా రండి. మరి ఈ కాలనీలో అక్కడక్కడక్కడక్కడ ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరు పక్కకు వచ్చేసారు. శేషన్న ఆశీర్వాదం. ఇక రాబోయే దినాల్లో ఇవన్నీ కూడా దరిదాపుగా ప్రారంభించబడినవే, ప్రార్థన చేసి ప్రారంభించబడినవే. దేవుడు కృప చూపిస్తాడు. కొన్ని మరి రాజకీయాలు ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అయినాయి కాబట్టి కొన్ని బిల్లులు రాలేక వెనుకబడి ఉంటాయి. ఏదైతేనేం దేవుడు అందరికి అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవరికి అన్యాయము చేయడు. మన టాపిక్ కూడా అదే. మీరు చూపిన ప్రేమను, మీరు చేసిన త్యాగాన్ని
మీరు దేవుని సేవకులను సంఘాలను ఆదరించినటువంటి విధానాలను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అనేటటువంటి విషయాన్ని పౌలు ద్వారా హెబ్రీలకు ఆ ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు అన్యాయస్తుడు కాదు అని నిరూపించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సందర్భము ఈ రోజున మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ తీయండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుండి మరి చివరి వరకు గల లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక షునేమీరాయలైనటువంటి ఒక గనురాలైనటువంటి స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు చెప్పబడలేదు, కానీ ఆమె ఊరు చెప్పబడింది. ఆమె గనురాలు అని పిలువబడింది. ఏమని పిలువబడింది? గనురాలు. గనురాలు అని అంటే దేంట్లో ఘనత? మనం దేంట్లో ఘనత కోరుకుంటాం చెప్పండి? సంపాదనలో ఘనత. మనం ఎవరిని గణపరుస్తాం అంటే ఎవరిని బాగా ఉన్నోళ్ళు అంటాం, గనులు అని అంటాం. అంటే డబ్బు ఉంటే వాళ్ళు సంపన్నులు, గనులు. ఇంకా మంచి ఇల్లు ఉంటే గనులు, మంచి ఇల్లు ఉంటే గనులు. ఇంకా కారు ఉంటే గనులు. మరి అంతే కదా, కారులో నుండి ఇట్లా వేసుకొని డుర్రమని దిగితే గనులు. ఇంకా అయిపోయినాయా? ఏమన్నా అది బాబన్నా? గుండు ఉంటే గనులు. చింత లేదు, వాడు ఇట్ట అనుకునే పని లేదు. వాడు దూయకున్నా సరే ఇప్పుడు వాడు దూసుకొని రాలేడు కదరా. నువ్వు గనుడు. ఇక్కడున్న వారందరిలోకెల్లా గనుడు ఎవరు అంటే ఆదిబాబు. ఆహా, ప్రేమ దోంబుల మనుషులముగా కొన్నిసార్లు మనము కొన్ని పరిస్థితులను బట్టి ఘనముగా ఎంచుతాం. ఇదిగో ఇందాక మీరందరూ చెప్పినట్టుగా డబ్బు బాగా ఉంటే గనులు, లేకపోతే గొప్ప ఆస్తిపాస్తులు ఉంటే గనులు, ఎక్కువ భూమి ఎకరాలు ఉంటే ఒక భూస్వాములు ఆశాములు అట్లాంటి వాళ్ళు గనులు. ఈ రీతిగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. మరి ఈమె గురించి చెప్పబడినటువంటి విధానాలు, కొన్ని లక్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని మనం ధ్యానం చేస్తూ వెళ్దాం. ఇందులో దేవుడి రోజున మనకు ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, సందర్భాన్ని, ఒక చక్కటి పాఠాన్ని మనకు నేర్పించాలని ఆశిస్తూ ఉన్నాడు. చదువుదాం. 8వ వచనం నుండి ప్రారంభించుదాం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈమె గనురాలని చెప్పబడిందో నేను చెప్తాను, వినండి. దైవజనుడైనటువంటి ఎలీషా ఉన్నాడు. ఏలియా తర్వాత ఎలీషా గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. అతడు ఏ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇంట్లో అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు, మహత్కార్యములు జరుగుచున్నవి. గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. సేవ అంతా కూడా ఫలభరితముగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఏ నోట నుండి విన్నదో, ఎవరి ద్వారా విన్నదో మహాతల్లి దైవజనుడు వారి ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని అందరికంటే ముందుగా ఇన్విటేషన్ ఇచ్చింది. అయ్యా, ఈరోజున మా ఇంట్లో భోజనం చేయాలయ్యా, భోజనముకు రమ్మని పిలిచింది. ఈయన సామాన్యంగా ఎక్కడికి పోడు. ఖచ్చితంగా రావాలని బలవంతం చేసింది.
రావాలి రావాలి, ఖచ్చితంగా మీరు వచ్చి కాస్త భోజనం చేసి వెళ్ళాలని బలవంతం చేసినప్పుడు, సరే పదే పదే అడుగుతూ ఉన్నది కదా తల్లి, ఒకసారి వెళ్ళొద్దామనేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, అయ్యా మీరు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా మా ఇంట్లో ఖచ్చితంగా మీరు భోజనం చేసి వెళ్ళాలి అని అనింది. సరే మాట వరుసకు అనింది అనుకో, వచ్చిన ప్రతిసారి వస్తే ఒకసారి 2 సార్లు పెడతాం బువ్వ. ఈయన అంటే శూన్యం వస్తాడు, అంటే శూన్యం వస్తాడు. వచ్చినప్పుడల్లా బువ్వేయమ్మంటే ఏడకెళ్ళి తెస్తుంది ఇవే. ఆమెంటే గణురాలు, ఆమెకు సమృద్ధిగా ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఏంటంటే మాట వరుసకు అంటాం, మళ్ళీ రండి, తప్పకుండా రావాలి, వీడు ఎప్పుడు పోతారా దేవుడా అనుకుంటాం. కానీ లోపల వీడు ఎప్పుడు పోతాడో దండం పెట్టి పంపించేసేయాలి అనుకుంటాం, కానీ మళ్ళీ రావాలా అని చెప్పేసరికి ఆయన ప్రతిసారి వచ్చుచూ పోవుచున్నప్పుడల్లా ఆమె ఇంటకు వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాడంట. చక్కటి భోజనం పెడతా ఉన్నది ఆయనకు. అయితే ఇంకా వ్రాయబడినటువంటి మాట చదువుదాం. 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును. జాగ్రత్తగా వినండి. ఈమె ఎందుకు గనురాలు అని అంటే, మొట్టమొదటిగా అసలు ఇక టాపిక్ చేంజ్ అవుతుంది, నేను మామూలుగా చెప్పేసి వెళ్ళిపోతాను. ఎందుకు గనురాలు అంటే, మొట్టమొదటిగా అక్క ఎవరక్క, ఇప్పుడు ఏం ఆడొద్దక్క, రైట్, జాగ్రత్తగా వినండి. ఏమి ఎందుకు గనురాలంటే, దైవజనుని పిలిచి భోజనం పెడతా ఉన్నది, ఆతిథ్యం చేయటంలో ముందున్నది. రెండవదిగా అతడు తన దగ్గరికి వచ్చేటటువంటి దైవ సేవకుడు ఎలాంటి వాడో పసిగట్టింది. ఎంత ఆత్మీయుడో, ఎంత త్యాగం కలిగిన వాడో, ఎంత గొప్ప సేవ చేస్తున్నాడో, దేవుని కొరకు ఎంత నమ్మకముగా బ్రతుకుతున్నాడో ఆమె పసిగట్టేసింది. వచ్చిన 2-3 సార్లలో సేవకుని గురించి అంత అర్థమైపోయింది. కొంతమంది ఉంటారు 10 సంవత్సరాలు నుండి సేవకుడు సేవ చేస్తున్నా, ఎవరమ్మా మీ పాస్టర్ పేరు? మా పాస్టర్ పేరు ఎవరో ఆయన తెలంగాణ నుండి వచ్చినాడు. ఎవరమ్మా తెలంగాణలో? ఏదో అక్కడ ఏదో తెలంగాణ, ఏదన్నా తెలిస్తే మెదకంట. మెదక్లాడమ్మా, మేము వెళ్ళలే, ఆయన మాకు చెప్పలే. కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి కదా విశ్వాసులకు, కొన్ని తెలీదండి. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? విశ్వాసుల గురించి సేవకునికి వాళ్ళని అంటి పెట్టుకుని ఉన్నప్పుడు. కొంతమంది పేర్లు ప్రతిరోజు చూస్తూ ఉంటాం, చూడగానే ఏంటంటే ఇప్పుడు వాళ్ళను పేరు గుర్తు పెట్టేసుకుంటాం కదా. కొంతమందిని మర్చిపోలేం, ఎందుకంటే పరిచయం. 2-3 సార్లు పేరు గుర్తుండక అడుగుతాం, 4వసారి అడగక్కర్లే, గుర్తుండిపోతుంది, మతిలో ఉండిపోతుంది వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి. వీళ్ళ విషయాలు వాళ్ళకు తెలుస్తాయి, వాళ్ళ విషయాలు వీళ్ళకు తెలుస్తాయి. అది సత్సంబంధం. 2-3 సార్లు వచ్చిపోయేసరికి దైవజనుడి గురించి మొత్తం క్యాలిక్యులేషన్ చేసింది ఈమె. అబ్బా, మన దగ్గరకు వచ్చే సేవకుడు మామూలుడు కాదయ్యా, ఆయన వచ్చినప్పుడల్లా భోజనం చేసి వెళ్తున్నాడు, కానీ కాస్త అలసిపోయి వస్తూ ఉన్నాడు కాలి నడకనప్పుడు. ఈ గుర్రాలు ఇవన్నీ ఏం లేవు, అసలు వెహికల్స్ అనేవే లేవు, వాహనాలే లేవు. అలాంటి నడుచుకుంటూ వెళ్ళాల్సిన ఎక్కువ ప్రయాణం వాళ్ళది అదే. అలసిపోయి వస్తాడయ్యా, కాస్త పడుకోవడానికి మన ఇంట్లో మరి ఆయన సేద తీరుతాడో లేదో మేడ మీద చిన్న గది కట్టిద్దాం, ఒక మంచం వేద్దాం, ఒక బల్ల పెడదాం, ఒక దీప స్తంభం పెడదాం, ఆయనకి ఇంత ఆహారం వచ్చినప్పుడల్లా చేసి పెడదాం, అక్కడ తిని అక్కడే ప్రార్థన చేసుకొని అక్కడే పడుకొని వెళ్ళిపోతాడు పొద్దున్న లేచి అని భర్తతో చెప్పినప్పుడు, ఈ భర్త కూడా ఎంత భక్తి పరుడో చూడండి. మనకే దిక్కు లేదు, ఆయనకు పట్టమంటావా అని వాయించి ఎడాపెడా చెంపలు వాయించే భర్తలు కూడా ఉన్నారు, అవునా కదా?
అట్టనా, నువ్వు ఎట్ట చెప్తా అట్టనే. పైన బిల్డింగ్ కట్టించా, ఒక రూమ్ వేశాడు, మంచం పెట్టారు, అవన్నీ పెట్టేశారు. మొత్తం మీద ఇక దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు. కొన్ని రోజులు అలా జరుగుతూ ఉన్నది. మొత్తం మీద అలా జరిగినటువంటి తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లు 11వ వచనము చదవండి. ఆ తర్వాత అతడు అక్కడికి నొకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీరాలిని పిలువమనగా అతడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు తన శిష్యుడైనటువంటి గెహజీని పిలిచి, రే బయట్రా, ఒకసారి ఈ యజమానురాలని, ఇంటి యజమానురాలని పిలుచుకురాపో. పిలుచుకొచ్చాడు. ఆమె ఇంటి దగ్గరకు వచ్చింది. ఏం కావాలమ్మా నీకు? వచ్చిన ప్రతిసారి ఈ ఊర్లో నన్ను ఎవరు ఇంతగా ఆహ్వానించలేదు, ఇంత గొప్ప మర్యాదలు చేయలేదు. నన్ను ప్రతిసారి ఇంటికి పిలుస్తూ ఉన్నావు, కడుపు నిండా భోజనం పెడతా ఉన్నావు, నీకు కలిగినది ఇస్తూ ఉన్నావు. నేను అలసిపోతానని తెలిసి నీకున్న ఈ మిద్ద మీద ఒక చిన్న రూము నా కొరకు ప్రత్యేకంగా కట్టించి నాకు ఎన్ని ఏర్పాట్లు చేశావు కదా తల్లి. ఏంటి నీ బాధ ఏంటి? నీకేం కావాలి? అప్పుడు ఎలీషాకున్న రేంజ్ మామూలు రేంజ్ కాదు. పిఎంతో ఏమన్నా మాట్లాడించమంటావమ్మా? చంద్రబాబు నాయుడుతో ఏమన్నా మాట్లాడాలన్నా చెప్పు, ఫోన్ కలుపుతాను. ఆ రేంజ్ క్రింద చదవండి ఒకసారి. 14వ వచనం. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వారిని అడగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడయ్యా, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. జ్ఞాపకం చేయగా ప్రేమడ దౌంబిడ్లారా, 13వ వచనంలో వ్రాయబడుతూ ఉంటుంది, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి ఏమన్నా మాట్లాడాలనా? ఏమన్నా రాజును కలవాలన్నా తల్లి? రాజును కలవాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు నువ్వు నేనేమన్నా చంద్రబాబు దగ్గరికి వెళ్ళగలుగుతామా? న్యూస్లో చూడనీకే సరిపోతుంది. ఈరోజు అది చేశాడు, ఇది చూశాడంట. ఒకవేళ మా గార్గపురం వస్తే ఇట్ట 2 ఏళ్ళు ఊపుకుండా పోతే చూశాను, అక్కడ ఊపుతూ ఉంటే ఇట్ట సెల్ఫీ దిగి నేను ఇదిగో, దానికేమో పెద్ద సంబరపడు. ప్రత్యేకంగా కలిసి మాట్లాడాలంటే మామూలు విషయం కాదు, అపాయింట్మెంట్ దొరకాల. మనకైతే అసలు ఎవడియ్యాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా పోతే అప్పుడేమన్నా దొరకవచ్చు. అంత ఏమంటారు, అంత ఉండాలి మనకు, ఆ రేంజ్ ఉండాలి. కనీసం పిఏలో గిఏలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్ట పోతే కానీ దొరకరు. ఏమన్నా రాజుతో ఏమన్నా మాట్లాడాలమ్మా, లేకపోతే సైన్యాధిపతితో ఏమన్నా మాట్లాడాలన్నా చెప్పు, మీటింగ్ ఏర్పాటు చేస్తాను. అదేం లేదయ్యా, అంత బాగానే ఉంది. ఆమె ఏం చెప్తుంది? ఏం లేదయ్యా, ఊరికేనే మీరు పాపము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా నాకు ప్రేరేపణ వచ్చిందయ్యా భోజనం పెట్టాలని, అందుకే పెట్టాను. రైట్, చాలా సంతోషం. కానీ ఆమెకు ఏదో కొదవగా ఉన్నది అని దైవజనునికి అర్థమైంది. దైవజనులకు తెలుస్తుందండి. కొన్నిసార్లు మనం చెప్పకపోయినా నామోషిగా ఫీల్ అయ్యి, లేకపోతే సర్లే నాకు నా దేవునికి నా మనసుకు తెలుసు అనుకొని మనం ఊరుకున్నా కానీ దేవుని సేవకులకు దేవుడు అది బయలుపరుస్తాడు. ఏందయ్యా ఆమె బాధ ఏంటి అని శిష్యునితో అడుగుతున్నప్పుడు, అయ్యా ఆమె అంతా బాగానే ఉందయ్యా, ఆమెకు డబ్బుకు లోటు లేదు, ఇల్లు ఆస్తిపాస్తులు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఆమెకు పిల్లలు లేరయ్యా, ఆమె భర్త ముసలివాడు, ఆమె పరిస్థితి అది అని చెప్పినప్పుడు, ఒకసారి రమ్మను, ఆ తల్లిని రమ్మను. వచ్చి అలా గడప వాకిట నిలబడి, అయ్యా పిలిచారంట, అమ్మా వచ్చే ఏటకల్లా నీ కౌగిట పండంటి బిడ్డ ఉంటాడు. హల్లెలూయా. చదవండి, మాట చదవండి. 16వ వచనం. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు
ఉండునని ఆమెతో అనెను. అప్పుడు ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దనెను. అయ్యా అట్లా మాట్లాడకండి అయ్యా అంటే ఆమెకు ఇష్టం పొందుకోవడం ఇష్టం లేక కాదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనము ఎవరికైనా మేలు చేస్తూ ఉంటే వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడతారు కొన్నిసార్లు. అర్థమవుతుందా? మనము ఏదో ఇస్తున్నామని, మనం ఏదో మేలు చేస్తున్నామని, మంచి చేస్తున్నామని వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడతారు. అనవసరం కొన్నిసార్లు కొంతమంది నేను ఇది చేశాను, నేను కూడా అది చేస్తాను, నీకేం కాదు అని కొన్నిసార్లు భ్రమ పెట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఏదో నేను భోజనం పెడుతున్నానని, ప్రతిసారి వచ్చినప్పుడల్లా షెల్టర్ ఇస్తున్నానని ఏదోటి మాట్లాడి వెళ్ళిపోబాకయ్యా. దయచేసి నువ్వు అనవసరంగా అట్లా పలుకొద్దయ్యా అని చెప్పినప్పుడు, అమ్మ నేను చెప్పేది అబద్ధంగా తల్లి, నిజం అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి ఏటకు క్రింద చరణం చదవండి, క్రింద వచనం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని. దైవజనుడు మాట నెరవేరిందా, నెరవేరలేదా? 100% ఆమె అనుకున్న తొందరపడయ్యా, నాతో అబద్ధం ఆడొద్దు, నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు, ఆయన ముసలివాడుగా ఉన్నాడు, ఇక నాకు కూడా వయసు ఉడిగిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇక ఇప్పుడు ఈ పిల్లల్ని మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఇక కాదన్నారు డాక్టర్లు, ఇక మాతో ఏం కాదయ్యా, నువ్వు అబద్ధాలు చెప్పొద్దయ్యా. నేను చెప్పేది అబద్ధంగా తల్లి, ఇది 100% నిజమని చెప్పి వెళ్ళిపోయాడు. అదే కాలమున మరుసటి ఏట కుమారుని కన్నది. ఆ కుమారుడు పెరిగాడు, పెద్ద అయిపోయాడు. కాస్త నడుచుకుంటూ తండ్రి పొలంలోనికి వెళ్తే పొలంలోనికి వెళ్ళి నడుచుకునేంత వయసు వచ్చింది. అటు ఇటుగా ఒక 5 సంవత్సరాలు వేసుకోండి. 5 సంవత్సరాల్లో కాస్త నడుచుకుంటూ తల్లిదండ్రులు వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఒక 5 సంవత్సరాలు వేసుకోండి. మన దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి పొలం పని చేస్తూ ఉంటే ఆ పొలం ఉన్నకు తండ్రితో పాటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సడన్గా ఆడుకుంటూ పిల్లలు మనతో పాటు చేనులకు వస్తారు. వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు చెట్టు నిండా కూర్చొని రాళ్ళు రప్పలు పెట్టుకొని కట్టె పుల్లలు పెట్టుకొని అన్నం బువ్వ కూరాట ఆడుకుంటారు. అంతేనా? వాళ్ళకి చేనులకు పోతే అదొక సంబరం. వాడు ఆడుకుంటా ఒక్కసారిగా తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యో తలపోయినని ఆ నెత్తి నొప్పి వచ్చింది, వాడికి తలనొప్పి వచ్చింది. అయ్యో నాకు తలనొప్పి వచ్చింది, తలబోతుందని పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి రాగానే ఆయన అయోమయమైపోయి వాడిని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చాడు. తల్లి దగ్గరికి వచ్చి, ఇదేదో నెత్తి నొప్పిని బాధపడుతూ ఉన్నాడు, ఏందో చూడమ్మా అని తీసుకొచ్చినప్పుడు వాడిని దగ్గర తీసుకొని అన్ని విధాలుగా చెక్ చేసి మొత్తం మీద కాసేపు పడుకోబెట్టుకున్నది. తోడ మీద పడుకోబెట్టుకున్నది. చదవండి, కింద చదవండి 20వ వచనం. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు, జాగ్రత్తగా వినండి. ఇక ఈ తండ్రి ఏం చేశాడంటే పనివానికి ఇచ్చారు, తొందరగా వాళ్ళ అమ్మ దగ్గర అనగానే చేర్చాడు. ఆమె ఏం చేసిన పని ఏంటంటే, పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయి. తీసుకొని పరిగెత్తుకుంటూ దాసుడు వచ్చాడు. అమ్మ యజమానుడు పంపించాడు, వీడు తలనొప్పితో బాధపడుతూ ఉన్నాడంటే, అయ్యో అలాగాని కాసేపు ఇక మరి ఎంతైనా తల్లి యొక్క ఓదార్పు భలే ఉంటుంది. తొడ మీద పడుకోబెట్టి కొన్ని కుమార్తెలను చక్కగా ఓదారుస్తూ ఉంటారు కదా. జ్వరం వచ్చినప్పుడు కానీ వాళ్ళు చంక దిగరు. ముఖ్యంగా తల్లి దగ్గర నుండి కదలకుండా ఉంటారు. జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు కానీ తల్లి చేరువున వాళ్ళు ఉంటారు కదా. ప్రేమణ దోంబిడ్లారిక వాణ్ణి నిద్రపుచ్చడానికని, కాస్త ఉపశమనం కలిగించడానికని తల్లి తన తొడ మీద పడుకోబెట్టి వాణ్ణి నిమురుతూ ఉన్నది.
వాడు అలాగే ఆ నొప్పితో బాధపడి చనిపోయాడు. మన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ తల్లికి ఏమనిపిస్తుంది? దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు, ఇయ్యకున్నా బాగుండు కదా. ఆ రోజు నేను దైవజనుడికి నేను చెప్పాను, అయ్యా వద్దయ్యా, నువ్వు అనవసరంగా నాతో అబద్ధాలు ఆడొద్దు స్వామి, నువ్వు దీవిస్తున్నావు మంచిదే, కానీ నువ్వు అబద్ధాలు ఆడి నన్ను భ్రమపెట్టవద్దు అని చెప్పాను. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది రోజున అని ఎంతో విలువలాడుతూ భర్త వచ్చాడు. ఆ చనిపోయిన బాలుణ్ణి మేడ మీద ఏ దైవజనునికి రూమ్ కట్టించిందో ఆ రూమ్లో తన దైవజనుని మంచం మీద పడుకోబెట్టి, ఏదైతే అదేంది దైవజనుడు కలిసే వస్తాను అని వెళ్ళి ఆ గాడిదను గంతగట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నది. 26వ వచనం చదవండి. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? జాగ్రత్త వినండి. ఎలీషా దూరం నుండి తన ఆ దాసురాలు, ఆ గనురాలైనటువంటి స్త్రీ వస్తూ ఉంటే దూరం నుండి చూస్తూ ఉన్నాడు. గెహజీ వాళ్ళు ఎవరు? మనకు శూన్యంపట్నంలో భోజనం పెట్టే ఆవిడే కదా? అవును సార్. ఏంటి అలా ఏదో కొంచెం బాధ విచారంగా వస్తూ ఉన్నది, అసలు ఏంటి? ఒకసారి తొందరగా పరిగెత్తుకొని వెళ్ళి చెప్పు. పరిగెత్తే సేవకులు కావాలా దైవ సేవకుని దగ్గర. గెహజీని చూసి నేర్చుకోవాలి మనం పరిగెత్తడం కదా. అక్కడిక్కడ తిప్పుతూ ఉంటాడు సేవకుడు. ఈ పరిగెత్తి లాస్ట్కు ఇంకో దగ్గరకు పరిగెత్తాడు, పరిపోయాడు బిడ్డ. అందుకే ఇక్కడ ఈ పిల్లలకు పని చెప్పేటప్పుడు పరిగెత్తండి అంట, ఇట్ట నడుతాడు వాళ్ళు పెళ్ళికి నడిచినట్టు కదలను మెదలు. ఇక్కడ నుండి చర్చి కాడికి పోయేసరికి గంట, అర్ధ గంట, బొంత పురుగులు. గెహజీని చూసి నేర్చుకోండి, పరిగెత్తరా. ఇప్పుడు ఆమె అక్కడి నుండి నడుచుకుంటూ వస్తుంది, వీడు కింద పైన ఉన్నాడు అయ్యగారు, పైనుండి కిందికి తీసేసరికి ఆమె ఇక్కడికి వస్తుంది. ఎంత ఫాస్ట్గా పరిగెత్తుండాలా. పరిగెత్తుకొని ఆమెను ఎదుర్కొని, అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చావు, ఏమని అడుగుమన్నాడంటే, నువ్వు బాగున్నావా, నీ భర్త బాగున్నాడా, మీ బాబు బాగున్నాడా, క్షేమంగా వస్తున్నావా, ఏంటి ఏదైనా సమస్య ముందుగానే కనుక్కోమన్నాడు. వెళ్ళేసరికి ఆమె ఏం చెప్పలే, అయ్యగారితో, పెద్ద అయ్యగారితో తెలుసుకుంటా, నీతో చెప్పేది కాదు రబ్బాయి, నీతో చెప్పేది కాదు సమస్య, మీ అయ్యగారు పంపించాడు కానీ నీతో కాదు, ఆయనతోనే మాట్లాడతా. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది. చదవండి. 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. దైవజనుని దగ్గరికి, ఎలీషా దగ్గరకు వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నది. గెహజీ ఆమెను తోలివేయడానికి ముందుకు వస్తూ ఉంటే, కొంచెం మాగబ్బాయి, ఆమె ఏదో బాధలో ఉన్నది, ఆమెను డిస్టర్బ్ చేయబాకు, చెప్పమ్మా నీ బాధ ఏంటి? ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నా ఏలినవాడవైన నిన్ను నేనేమైనా అడిగానా? నేను ఆ రోజే చెప్పాను కదయ్యా, నన్ను భ్రమ పెట్టొద్దు, నాతో అబద్ధం ఆడొద్దు అని ఆ రోజే చెప్పాను కదా. అతడు వెంటనే, నీ నడుము బిగించుకొని నా దండము చేతబట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండం ఆ బాలుని మీద ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె వచ్చేమన్నా బాబు గురించి చెప్పిందా? ఏం చెప్పలే, మ్యాటర్ ఏమి చెప్పలే. దైవజనుడు మొత్తం అర్థమైపోయింది. ఆమె బాధలో, ఆమె కన్నీళ్ళలో, ఆమె వేదనలో
తనకున్న సమస్య ఏంటో మొత్తం కూడా అర్థమైపోయింది. వెంటనే గెహజీని పిలిచి తన చేతి కర్ర ఇచ్చాడు. ఈ కర్రను పట్టుకొని వెళ్ళు, అమ్మ నువ్వు వాని వెనక వెళ్ళు. పక్కన ఎవరైనా నమస్తే పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఈయన కూడా భలే ఉంటాయి. కొన్ని దైవ సేవకులే కొంతమందికి అర్థం కావు. విశ్వాసులు కొన్నిసార్లు అర్థం చేసుకోరు. ఈయనకి ఎంత టెక్కో చూడు, నేను నమస్తే పెట్టినా నమస్తే పెట్టాడు అంటాడు. అట్లా నమస్తే పెడితే కొన్ని కార్యాలు జరగవు. మరి దానికి కొన్ని లాజిక్లు ఉన్నాయి, కొన్ని అర్థం చేసుకోవాలంతే. కొన్నిసార్లు మేము ఫాస్టింగ్లో ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మా దగ్గర తినని. మేము ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఒక పూట తప్ప ఇంకెక్కడ తినం. అదొక ఏమంటారంటే ఒక తీర్మానం చేసుకుంటాం. సరే, కొన్నిసార్లు కొన్ని కార్యాలు జరగాలంటే ఇక ఎవరైనా బలకరిస్తా అంటాం. అంటే ఆ ధ్యాసలోనే, ఆ ధ్యానంలోనే, ఆ సేవలోనే నిమగ్నము కావాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ దండము చేతికిచ్చి నీకు ఎవరు నమస్కారం పెట్టినాడనుకో, ఎవరికి నమస్కారం పెట్టొద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. చక్కగా దండము బాలుని దగ్గరికి వెళ్ళాలా, వాడిని దాకాల. వెళ్ళాడు గెహజీ, పరిగెత్తుకొని వెళ్ళాడు, వాడిని దాకాడు, ప్రార్థన చేశాడు. ఏమీ లేదు. చదవండి 30వ వచనం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దము రాకపోయెను. ఏమీయూ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, తల్లి పోతా ఉన్న తల్లి వెనుక అయ్యగారు కూడా పోతా ఉన్నాడు. వీళ్ళిద్దరికంటే ముందు తన దూతను పంపిస్తూ ఉన్నాడు. పరిగెత్తుకొని వీళ్ళను క్రాస్ చేసి పరిగెత్తుకొని వెళ్ళి వాని ముఖం మీద దండం పెట్టాడు. కానీ ఏ చలనం లేదు, ఏ విధమైన కార్యం జరగడం లేదు. మరలా వెంటనే తెలియపరచడానికి మరలా పరిగెత్తుకొని ఉండి, అయ్యా నేను వెళ్ళాను, ఇదిగో మీరు చెప్పినట్టు చేశాను, కానీ ఇంకా ఏం కార్యం జరగలేదు. రైట్, అక్కడికి వెళ్ళి అందరిని బయటకు పంపించేసి దైవ సేవకుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసి ఆ బాలుని మీద ఏ అవయవానికి ఆ అవయవము ఆనునట్లుగా వాడి మీద బోర్లా బొక్క పడుకొని ప్రార్థన చేశాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే 32వ వచనం ఒకసారి చదవండి. ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచాడు. వెళ్ళి చూసరికి వాడు చనిపోయాడు. తన మంచం మీదనే ఉన్నాడు. తన కొరకు, సేవకుని కొరకు ఏర్పాటు చేయబడిన మంచం మీద పరుండబెట్టారు. తరువాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఇదిగో మంచం మీదకి ఎక్కి 33వ వచనం, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసిన తర్వాత చేసిన పని ఏంటంటే, మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో ఇవతల మరొకసారి తిరిగి నడిచి మరలా అలాగే చేయగా వాని చేతుకు చేతు, వాని కళ్ళకు కళ్ళు, వాని నోటికి నోరు, అలా అంటే ఈ దైవజనులలో ఉన్నటువంటి జీవము, ఈ దైవజనులలో ఉన్నటువంటి ఆత్మ, ఈ దైవజనులలో ఉన్నటువంటి అభిషేకము ఆ కుమారులలోనికి వెళ్ళునట్లుగా ప్రార్థన చేశాడు. మరలా రెండోసారి కాస్త అదే రూమ్లో వాకింగ్ చేశాడు. వాకింగ్ చేస్తే ఏమవుతుంది? శరీరంలో వెట్టగలుగుతుంది. మరలా రెండోసారి అదే ప్రయత్నం చేశాడు. జరిగిన విషయం ఏంటంటే, ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. తుమ్ము మంచిదే, చెప్పండి అందరూ. తుమ్ము మంచిదే.
కొంతమంది బియ్యబెట్టుకుంటాడు, తుమ్మడం కూడా ఎంత బాగా తుమ్మితే అంత దరిద్రం పోతుంది. అలా అని బాగా జలుబు చేసినప్పుడు మాత్రలు వాడాల. రైట్. ఈ తుమ్ముకు ఈ సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నది. ఒకవేళ కొన్నిసార్లు ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరైనా బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆ గుండె ప్రదేశం దగ్గర ఇట్లా 4-5 సార్లు ప్రెస్ చేస్తే కొంచెం మరలా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కూడా దగ్గడం, తుమ్మడం లాంటివి చేస్తూ ఉంటారు. సరే, ఏదైతేనే మనకు ఆ సైంటిఫిక్ రీజన్లు అక్కర్లేదు. కానీ ఈ కుమారుడు 7 సార్లు తుమ్మి మేల్కొన్నాడు, లేచి నిలబడ్డాడు, ఇక కళ్ళు తెరిచాడు. అప్పుడు అతడు గెహజీని పిలిచి షూనేమిరాయిల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని ఏ మంచం మీద వండుకొని పెట్టిపోయిందో మరలా ఆ మంచం మీద నుండే కుమారుని మరలా తన కౌగిట ఎత్తుకొని పోయింది. దేవుడేమన్నా తనకు అన్యాయం చేశాడా అనిపించిందా లేదా? మీకు మనకు అనిపిస్తుందా లేదా? కొన్నిసార్లు ఇవ్వకపోయినా బాగుండే, నేను అడిగానా, నేను చేయమన్నానా, నేను ఇవ్వమన్నానా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు నన్ను దీవించాలి, ఎందుకు మరలా నష్టాల పాలు కష్టాల పాలు చేయాలి అని కొన్నిసార్లు విస్తుపోయి బాధపడేటటువంటి పరిస్థితుల మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాం. ప్రేమన దేవుని బిడ్డలారా, తనను నమ్మిన బిడ్డలను దేవుడెప్పుడు కూడా అన్యాయం చేయవాడు కాడు. ఆయన మన పక్షాన నిలబడేవాడు, మనకు సహాయం చేసేవాడు. దైవజనుడు చెప్తా ఉన్నాడు, అమ్మా రా, వచ్చి నీ కుమారుని తీసుకపో. చనిపోయాడు కదయ్యా, ఇప్పుడు చూడు, చనిపోయినాడని పడుకోబెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు సజీవంగా లేచి అమ్మా అని పిలుస్తూ ఉంటే ఆ తల్లికి ఎంత ఆనందమో. మన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకే వెంటనే దైవజనుని కాళ్ళ మీద సాష్టాంగపడి నమస్కారం చేసి అక్కడి నుండి కుమారుని తీసుకొని వెళ్ళిపోయింది తన ఇంటికి. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది శోధింపబడుతూ ఉన్నారు, కొంతమంది కొన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, కొంతమంది కొన్ని రకాలైనటువంటి కష్టములను అనుభవిస్తూ ఉన్నారు, కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. అలాంటి సందర్భంలో మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడేమో అని మనము భావిస్తూ ఉంటాము. కానీ ఈ దేవుడు తనను నమ్మిన భక్తులను ఎప్పుడు కూడా వారికి అన్యాయము చేయడు. ఆమె అడగలేదు, వాస్తవంగా ఆమె అడగలేదు. కానీ దైవజనుడు దీవించినందున దేవుడు తనకిచ్చాడు. మరలా ఆ బిడ్డ చనిపోయేసరికి కంత అయిపోయింది, సమాధి చేసేసి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. మన భాషలో చెప్పాలంటే ఎప్పుడన్నా, ఏమయ్యా నేను ఎవరు ప్రార్థన చేయమన్నాను నా గురించి, ఏదో ప్రతిసారి వస్తున్నామని బుక్కడు బోబెడతా ఉంటే ఏదో ఒకటి మాట్లాడు, సరే ఇచ్చాడు, ఇప్పుడు ఏమైంది చూడు, నేను ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే చూడు అనే మాటలు కూడా మాట్లాడవచ్చు. ఆమెకు ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది. కానీ ఏదైతే అదైంది, ఎక్కడ పోగొట్టుకున్నానో, ఎక్కడ పొందుకున్నానో అక్కడికే వెళ్ళాలి, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలని అదే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడేనండి మనకు అర్థమయ్యేది, అప్పుడేనండి దేవుని కార్యాలు జరిగేది. కొన్నిసార్లు ఈ రోజున మనం చేసేది ఏంటో తెలుసా? దేవుడి సంఘములో ఇదిగో సేవకుని ద్వారా దీవిస్తూ ఉన్నాడు, నీకు దీవెనలు ప్రసాదిస్తూ ఉన్నాడు, దీవెనలు వచ్చాయి, కొన్నిసార్లు దీవించబడ్డాం, మరలా కొన్నిసార్లు కష్టాలు వచ్చాయి, నష్టాలు. ఈ సంఘం బాలే, ఈ సేవకుడు బాలే, మారుద్దాం.
ఎక్కడ పోయినా అదే పరిస్థితి. జ్ఞాపకం చేసుకుందాం. ఏ దైవజనుని ద్వారా పొందుకున్నదో, ఏ దైవజనుని మా ద్వారా పోగొట్టుకున్నదో, మరలా అదే దైవజనుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ రోజు నన్ను భ్రమపెట్టొద్దని చెప్పాను, నాకు అబద్ధాలు చెప్పొద్దని చెప్పాను, ఇదిగో ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆ దైవజనుడే స్వయంగా వచ్చి ప్రార్థన చేస్తే మరలా చనిపోయిన బాలుడు తిరిగి లేచి సజీవంగా నిలిచాడు. ఎత్తుకొని పోయింది, దింపేసి పోయిన ఆవిడ ఎత్తుకొని పోయింది. ఇక జీవము లేదు, పడుకోబెట్టేసింది. ఎత్తుకునే స్థితి లేదు ఇక. ఇప్పుడు చంకను ఎత్తుకొని పోతున్న ఉన్నది. అంత గొప్ప అద్భుతం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నమ్మకంగా ఈ భక్తిని చేస్తే, ఈ దేవుని నువ్వు నమ్మకంగా కొలిస్తే, నువ్వు జీవితాంతం వరకు నమ్మకముగా అదే భక్తిని, అదే విశ్వాసాన్ని, అదే విధేయతను నువ్వు కనపరిచి వెళితే, ప్రేమణ దౌంబిడ్లారా, ఈ దేవుడు నీ చేతి విడిచిపెట్టేవాడు కాదు, నీకు అన్యాయం చేసేవాడు కాదు. ఆమెకు ఇంకో లాజిక్ చెప్పాలంటే, దైవజనుడి దగ్గరికి వెళ్ళి తాడా పెడా వాయించవచ్చు అంటే మాటల ద్వారా లేండి. ఏమయ్యా నాకు ఏం చెప్పావు, ఏం జరిగిందో తెలుసా, నా కుమారుడు చచ్చిపోయాడయ్యా అని ఒలకపోయొచ్చు. కానీ ఏం చెప్పలే. వెళ్ళి దైవజనుడు కాళ్ళు పట్టుకుందండి. అదే కదా చదువుకున్నాం. వెళ్ళి దైవజనుడు కాళ్ళు పట్టుకున్నా ఉన్నది, కన్నీళ్లు విడుస్తూ ఉన్నది. అర్థమైపోయింది సేవకునికి. అందుకే సేవకుడు వెంటబోయే కార్యము జరిగించాడు దేవుని కృపను బట్టి. తర్వాత కూడా దైవజనుని దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయింది సంతోషంగా. బాధతో వెళ్ళింది, సంతోషముతోని ఎత్తుకొని పోతూ ఉన్నది. తనలో ఉన్న బాధ, ఆక్రందన అంతా కూడా వెళ్ళిపోయింది. ఈరోజు నేను మనవి చేస్తూ ఉన్నా, నా దేవుడు నీకు మేలు చేసేవాడే, నా దేవుడు నీకు సహాయం చేసేవాడే, నా దేవుడు ప్రేమణ దోంబిడ్లారా నీకు న్యాయం చేసేవాడే కానీ నీకు అన్యాయం చేయువాడు కాదు. నువ్వు నమ్మకంగా వెంబడించి విశ్వసించి ఆయనను సేవించగలిగినట్లయితే ఈ దేవుడు నీకు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. కాబట్టి ఆ ప్రభువును నమ్ముకోండి, పరిపూర్ణముగా ఆయనందు విశ్వాసం ఉంచండి, ఆ రక్షణలో కొనసాగండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని కృప, మహదైశ్వర్యము, గొప్ప ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఖచ్చితంగా అనుభవిస్తారు. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి, ముఖ్యంగా చేరివచ్చిన మీ కుటుంబాలకు ఈ మాటలు వింటున్న వారెల్లరికూ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.